హలో హాయ్ గైస్, హైదరాబాద్ టు వైజాగ్ ఫస్ట్ టైం వెళ్తున్నాను. నాకు టికెట్ కూడా బుక్ చేయడం రాదు. సో ఫైనల్గా ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేసి ట్రైన్ టికెట్ అప్ అండ్ డౌన్ 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాను. నాకు అప్ అండ్ డౌన్ టికెట్ కాస్ట్ 1200 అయ్యింది. ఒకవేళ మీకు ట్రైన్ బుక్ చేయడం రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. సో లెట్ స్టార్ట్ మై జర్నీ. సో ఫైనల్గా నేను ఉప్పల్ నుంచి కాచిగూడ బయలుదేరుతున్నాను. నా ట్రైన్ వచ్చేసి 6:20 ఈవినింగ్ విశాఖ ఎక్స్ప్రెస్. మార్నింగ్ 6:20కి రీచ్ అయిపోతాము. నైట్ మొత్తం జర్నీ. అండ్ ఫుడ్ అయితే ట్రైన్లో బాగోదు, మీరు ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకోవడం బెటర్. ఫైనల్గా కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. సో ట్రైన్ కూడా వచ్చేస్తుంది, ట్రైన్ కోసం వెయిటింగ్. ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను. ట్రైన్ ఎక్కాను, మూవ్ అవుతుంది ట్రైన్. సో ఇంకా జర్నీ స్టార్ట్. మార్నింగ్ వరకు ఇంకా ఇంతే, ఇక్కడనే పడుకోవాలి, కూర్చోవాలి ఇక్కడనే. ఇంకా ఒక్కని కదా, చాలా బోర్ వచ్చేసింది జర్నీ మొత్తం. నాకు అక్కడ ఏం తెలియదు అసలు. విశాఖపట్నం అసలు ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో నేను అక్కడ చాలా మనీ అండ్ టైం వేస్ట్ చేసుకున్నాను. సో మీకు అక్కడ టైం మనీ వేస్ట్ కాకుండా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఇది అక్కడ మార్నింగ్ వ్యూ అండి, చాలా బాగుంది వ్యూ. అండ్ 6:30కి మనం రీచ్ అయిపోతాము. అండ్ ట్రైన్ ఎలాంటి లేట్ లేదు. ట్రైన్ 6:30కి ఎగ్జాక్ట్లీ 6:30కి రీచ్ అయిపోతాం మనము. మార్నింగ్ అక్కడ దిగిన తర్వాత మీరు ఎక్కడ దిగినా ఎవరిని నమ్మకండి, ఎందుకంటే అక్కడ చాలామంది ఆటో వాళ్ళు ఉంటారు. మేము ఇక్కడ తీసుకెళ్తాం, అక్కడ తీసుకెళ్తామని చాలా అబద్ధాలు చెప్తారు. సో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి నచ్చిన హోటల్లోనే ఉండమని చెప్తారు. సో అవన్నీ మీరు చేయకండి. సో నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఫైనల్గా మనం విశాఖపట్నం రీచ్ అయ్యామండి. మీకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో బైక్ రెంటల్స్ వాళ్ళు రెంట్ ఇస్తారండి. కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉంటేనే వాళ్ళు ఇస్తారు. నాకు అక్కడ దొరకలేదు బైక్. సో నేను ఇంకా వేరే ట్రై చేసి నాకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే రాయల్ బ్రదర్స్ అనే యాప్ ఉందండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో మన డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయగానే మనం బైక్ ఆర్ యాక్టివా బుక్ చేసుకోవడానికి వస్తుంది. నేను యాక్టివా బుక్ చేసుకున్నానండి. 2 డేస్కి 900 కాస్ట్ అయ్యింది. సో అది ముందుగానే పే చేయాలి. బుక్ చేసుకునే ముందు హెల్మెట్ ఆప్షన్ కింద చూపిస్తుంది, అది ఎనబుల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ అండ్ ఈ షోరూమ్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. సో నేను ఫైనల్గా యాక్టివా తీసుకున్నాను. పెట్రోల్ కొట్టించాలి, పెట్రోల్ లేదు ఇందులో, మనమే వేయించుకోవాలి పెట్రోల్. సో పెట్రోల్ బంక్కి వెళ్ళి 200 పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టేయింగ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. స్టేయింగ్ కోసం సెర్చ్ చేస్తే ఒక నెంబర్ 1 హోటల్ దొరికిందండి నాకు. అది అశోక రెసిడెన్సీ. అది ఎక్కడ అంటే జగదాంబ థియేటర్ దగ్గర నియర్ బైలో ఉంటుందండి. అక్కడ అన్నీ చాలా ఈజీ ఉంటాయి, అంటే తినడానికి ఫుడ్ కానీ మనం తిరగడానికి షాపింగ్ మాల్స్ అండ్ మూవీ థియేటర్స్ చాలా దగ్గర ఉంటాయండి అక్కడ. సో ఫైనల్గా నేను హోటల్ రీచ్ అయ్యానండి. ఇక్కడ డేకి 700 తీసుకుంటున్నాడు. సో చాలా మంచిగా ఉంది. ఏసీ రూమ్ ఇచ్చారు నాకు, చాలా నీట్గా ఉంది, చాలా మంచిగా ఉంది. ఫైనల్గా నేను రూమ్కి రావడానికి 8:30 అయ్యిందండి. నేను ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రావడానికి 10 o'clock అయింది. 10కి నేను బయటికి స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్. వైజాగ్లో నేను ఉండే హోటల్ నుంచి కైలాసగిరి 6.2 కిలోమీటర్స్ ఉందండి. హోటల్ కిందనే టిఫిన్ సెంటర్ ఉందండి, ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుండి మూవ్ అయ్యాను. సో మొత్తానికి కైలాసగిరి తిరగడం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఋషికొండ బీచ్ కైలాసగిరి నుంచి 6.5 కిలోమీటర్స్ ఉందండి. ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఋషికొండ బీచ్కి వెళ్ళాను. నా కైలాసగిరి మొత్తం తిరగడం, అక్కడ మొత్తం దర్శనం మొత్తం అయిపోవడానికి నాకు 2.5 hours పట్టిందండి. ఋషికొండ బీచ్ రీచ్ అయ్యానండి. ఇక్కడనే నేను లంచ్ చేశాను. లంచ్ చేసి ఇక్కడ నేను 3-4 వరకు ఇక్కడనే ఉన్నాను. సో 3కి ఇక్కడ నుంచి మళ్ళీ భీమిలి బీచ్ బయలుదేరాను. భీమిలి బీచ్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ ఉందండి. భీమిలి బీచ్ వెళ్ళి భీమిలి బీచ్లో నేను 6 వరకు ఉన్నాను అక్కడనే. నేను అప్పటికే టైర్డ్ అయిపోయాను. సో నాకు ఇంకా ఓపిక లేదు తిరగడానికి. సో ఇక్కడ నుంచి హోటల్ 26 కిలోమీటర్స్ ఉంటుందండి. సో నేను ఫైనల్గా హోటల్ రీచ్ అయ్యాను. నైట్ మళ్ళీ హోటల్ రావడానికి నాకు 1 hour టైం పట్టింది. 7:30కి హోటల్కి వచ్చాను. నైట్ డిన్నర్ జొమాటోలో ఆర్డర్ పెట్టి తిని పడుకున్నాను ఇంకా. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 11కి లేసాను. ఈరోజు నైట్ మళ్ళీ 11:30కి ట్రైన్ ఉంది. ఈరోజు నైట్ 11:30కి వెళ్తే రేపు మార్నింగ్ సికింద్రాబాద్లో 12:40కి రీచ్ అవుతాము. ఇంకా నేను అనుకున్న టార్గెట్లో ఆర్కే బీచ్ ఒకటే ఉందండి. నేను ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ బయలుదేరుతున్నాను. సో ఆ హోటల్ చెక్అవుట్ చేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఆర్కే బీచ్ బయలుదేరాను. హోటల్ నుంచి ఆర్కే బీచ్ 3 కిలోమీటర్స్ అండి.
సో ఫైనల్గా నేను ఆర్కే బీచ్ రీచ్ అయ్యాను. సో నైట్లో ఆర్కే బీచ్ చాలా బాగుంది, ఎందుకంటే ఇది సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆర్కే బీచ్లో చాలా బాగుంది ఇక్కడ ఆర్కే బీచ్. నైట్ నేను ఇక్కడ 9 వరకు ఇక్కడనే స్టే చేశాను. సో ఆర్కే బీచ్ నుంచి నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. సో ఫైనల్గా నేను వెహికల్ 10 o'clockకి హ్యాండ్ ఓవర్ ఇచ్చానండి. ఇంకా ఇక్కడ నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాను. సో మొత్తానికి మన 2 రోజుల వైజాగ్ ప్రయాణం కంప్లీట్ అయ్యిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోలో మీకు కావాల్సిన హోటల్ నెంబర్స్ అండ్ కార్ రెంటల్స్, బైక్ రెంటల్స్ అండ్ కెమెరా రెంటల్స్ వాళ్ళది కూడా నేను డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్స్ అండ్ లొకేషన్ షేర్ చేస్తాను. సో చూసి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.